ఏపీలో పాడి రైతులకు గుడ్ న్యూస్. వారికి ఆర్థికంగా చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశువులు ఎక్కువగా ఉన్నవారు ఎటువంటి పూచీకత్తు లేకుండా 7% వడ్డీపై 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం కల్పించారు. ఇలా తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు చెల్లించేస్తే 3% వడ్డీ మాఫీ కల్పిస్తారు. ఈ లెక్కన రైతులు 4% వడ్డీ కడితే సరిపోతుంది. రాష్ట్రంలో సొంత భూమి లేదా కౌలు భూమి ఉన్న పశు పోషకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు దీనికి అర్హులు. అయితే ఖచ్చితంగా పశు కిసాన్ క్రెడిట్ కార్డు ఉండాలి. పశువుల సంఖ్యను బట్టి రుణం మంజూరు చేస్తారు బ్యాంకర్లు. ఇది నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే పశువుల పెంపకానికి గాను చాలా మంది బయట వ్యక్తుల వద్ద ప్రైవేటు రుణాలు చేస్తారు. అటువంటి వారికి పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం మంజూరు చేయడం శుభ పరిణామం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి రంగం ప్రధానమైనది. వ్యవసాయంతో పాటు పశువులు పెంచి రైతులు ఆర్థికంగా ఉపశమనం పొందుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం పశువుల పెంపకం విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పశు పోషకులు ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తోంది. ఎప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పశు వసతి గృహాల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పిస్తోంది. రాష్ట్రంలో సొంత భూమి, కౌలు భూమి ఉన్న పాడి రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ రుణం పొందడానికి అర్హులు. బ్యాంకు నియమ నిబంధనలు అనుసరించి పశువుల సంఖ్యను బట్టి ఎలాంటి పూచీకత్తు లేకుండా గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం పొందొచ్చు. ముందుగా పశువులు పెంచే రైతులు సమీపంలోని బ్యాంకుకు వెళ్లి పశు కిసాన్ క్రెడిట్ కార్డు నమూనా దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి. ఆధార్ కార్డు, భూమి పత్రాలు, పశువుల వివరాలు, పాస్పోర్ట్ ఫోటో, పశు వైద్యాధికారి సర్టిఫికేట్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు పశువుల దాణా కొనుగోలు, మెరుగైన పశువుల యాజమాన్యం వంటివి అందించడానికి ఎక్కువగా వీలు ఉంటుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా కేవలం 7% వడ్డీతో రుణం తీసుకోవచ్చు. ఏడాదిలోపు ఈ రుణ చెల్లింపు పూర్తయితే 3% వడ్డీ మాఫీ కూడా వర్తిస్తుంది.